పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఉల్లిపాయల మార్కెట్ ను కలెక్టర్ నాగరాణి సందర్శించారు. ఈ మేరకు రైతులకు మద్దతుగా వ్యాపారులకు ఆమె కొన్ని సూచనలు చేశారు. రైతుల నుంచి సాధ్యమైనంత మంచి ధరకు ఉల్లి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత వ్యాపారులపై ఉందని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు, నంద్యాలలో అకాల వర్షాల కారణంగా ఉల్లి పంట దెబ్బతిన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆరుదల ఉల్లిపాయలను వినియోగించడం ప్రజలకు అలవాటుగా మారిందని, ఈ కష్ట సమయంలో రైతాంగాన్ని ఆదుకునే విధంగా ప్రజలు నిల్వకు వీలు లేని ఈ ఉల్లిపాయలను కొనుగోలు చేయాలని ఆమె ప్రజలను కోరారు. ఉల్లి రైతుల పరిస్థితిని మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు జిల్లా కలెక్టర్ నాగరాణి. So, old age people ki, widows ki, disabled people ki, health issues unna kidney issues, dialysis patients, thalassemia patients, డప్పు కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు అందరికీ కూడా గత నెల వచ్చినట్టే ఈ నెల కూడా 2,17,000 మందికి మన వెస్ట్ గోదావరి జిల్లాలో పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అన్ని గ్రామాల్లో మన అందరూ మన గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ పెన్షన్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్గా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక